నటిస్తుంది కదా, నటించడం. ఇప్పుడు నువ్వు గేమ్ ఆడుతున్నావు బ్రో, నీకు సపోర్ట్ కావాలి, నువ్వు అడుగుతావు కదా. అడగకుండా ఎలా ఉంటావు? నువ్వు సపోర్ట్ లేకుండా నువ్వు ఆడగలవా? గెలవగలవా? లేకపోతే నువ్వు క్రికెట్ ఉంటుంది 11 మంది, లేకపోతే నువ్వు ఒక్కడే వేసి క్రికెట్ ఆడగలవు? ఆడలేవు కదా. సపోర్టే కదా. సపోర్ట్ గేమ్స్ ఉన్నప్పుడు సపోర్ట్ అడుగుతారు, ఎవరైనా అడుగుతారు. కవర్ చేస్తున్నారు బ్రో తనుజ ఫ్యాన్స్ మీరు. కవరేం కాదు, ఉన్నదే చెప్తున్నా కదా. ఇప్పుడు లేదు నేనే ఎక్కడి నుంచి చెప్తాను, ఉన్నది చెప్తున్నా కాబట్టి ఉన్నది మీకు అలా అనిపిస్తుంది, సపోర్ట్ అనిపిస్తుంది, అంతే మేలు ఏం లేదు. తనుజ వర్సెస్ ఇమానియల్ అంటే ఏం చెప్తారు బ్రో? తనుజానే అంటా బ్రో. ఇమానియల్ సేఫ్ గేమర్, అసలు ఎంత సేఫ్ గేమర్ అంటే పోయినసారి గౌరవ్ది కూడా పవర్ లాగేసుకున్నాడు. ఏంది బ్రో అది తన పవర్? ఇప్పుడు ఎవరైనా వాళ్ళ అమ్మది అయితే వాళ్ళ డాడీది ఎవరిదో ఒక వీడియోనో లేకపోతే ఏదైనా అనుకోవచ్చు, వాళ్ళ లవర్ ఆడియో కోసం ఒక పవర్ లాగేసుకోవడం అండి. తను అడగకుండా అయితే ఒక ఆ సెకండ్ కూడా ఆలోచించకుండా తీసేసుకుంటా సార్ అంటే చాలా తప్పది. ఎందుకంటే ఒకళ్ళ పవర్ని నువ్వు నిర్దాక్షిణంగా ఒక పర్మిషన్ లేకుండా నువ్వు లాగేసుకోవడం అనేది చాలా తప్పు. తన గేమ్ ఎక్కడైతే పడిందో అక్కడే పడిపోయింది బ్రో. రితు చౌదరి డెమాన్ పవన్ లవ్ స్టోరీ కానీ ఆ గొడవ కానీ దాని నామినేషన్ లో చాలా ఎమోషనల్ అయ్యారు ఇద్దరు. సో దాన్ని ఎలా చూస్తారు బ్రో? అది చాలా కొంచెం ఇదైపోయింది. ఏంటంటే డీమాన్ కొంచెం చాలా బాధపడ్డాడు ఏ విషయంలో. ప్రతిదానికి ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూనే ఉంటారు. సో రీతు ఏంటి ఈ ఆర్గ్యూని బయట నామినేషన్ దాకా ఎందుకని తను సైలెంట్గా ఉంది. నామినేషన్లో తిప్పితే అయినా ఇంటదని చెప్పేసి డీమాన్ పవన్ నామినేట్ చేసి చెప్పాడు తప్ప వాళ్ళిద్దరు చాలా బాధపడ్డారు. తర్వాత కన్నీళ్ళు పెట్టుకున్నా ఏమన్నా అయిపోయింది, తర్వాత మళ్ళీ కలిసిపోయారు వాళ్ళిద్దరు. గొడవలు అది ఎవరైనా అంతే కదా. ఇప్పుడు నువ్వు చాలా క్లోజ్ ఉన్న వ్యక్తి నిన్నొచ్చి నామినేట్ చేసి నిన్నొచ్చి తిట్టేసరికి నీకు ఎలా అనిపిస్తుంది? బాధ వేస్తుంది కదా. సో తను అందుకే ఏడ్చింది రూమ్ లోకి వెళ్ళి. తనుజని మహానటి వరస్ట్ గేమ్ అంటున్నారు బ్రో చాలా మంది, దాన్ని ఎలా చూస్తారు? ఎవరన్నారు బ్రో? అంటే 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 ఎంత సపోర్ట్ ఉంటుందా తనుజకి? అన్నోళ్ళు నెగిటివ్ ఉన్న వాళ్ళు ఉంటారు బ్రో. ఎవరికైనా నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. నెగిటివ్ వాళ్ళు నెగిటివ్ ప్రొటెక్ట్ చేస్తారు, పాజిటివ్ వాళ్ళు పాజిటివ్ చెప్తారు, అంతే. దాని మించి పెద్ద ఎవరు నెగిటివ్ ఏమనుకున్నా కప్పు కొట్టే తనుజాని. ఓకే బ్రో, టాప్ 5 అంటే ఎవరు చెప్తారు బ్రో? ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ బ్రో, సెకండ్ సుమన్ శెట్టి, కళ్యాణ్, ఇమానియల్, ఇంకొంటే రీతు కానీ డిమాండ్ పవన్ కానీ ఉంటారు. మరి సుమన్ శెట్టి ఎలా ఆడుతున్నాడు బ్రో? సుమన్ శెట్టి బాగా ఆడుతున్నాడు. ఆయన సైలెంట్ కిల్లర్ అనమాట. మెల్లగా వచ్చి అలా పొడి చేసి వెళ్ళిపోతా ఉంటాడు. నామినేషన్స్ వచ్చేసరికి మరీ వైలెంట్ అయిపోతూ ఉంటాడు. ఆ పాయింట్స్ ఎక్కడి నుంచి గుర్తుపెట్టుకుంటాడో తెలియదు, కానీ మనం కూడా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం ఆయన చూసినప్పుడు. అసలు ఈయన ఈ పాయింట్ ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాడు, ఈయన ఎప్పుడు వెయిట్ చేశాడు అని. ఆయన అయితే గేమ్ బాగుంటుంది బ్రో. మొన్న వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది, చెప్పింది కొంచెం తనుజాతో దూరంగా ఉన్నామని చెప్పింది. కానీ మరి తనుజాతో దూరంగా ఎందుకు ఉండమందంటే వీళ్ళు సుమ్ము బేబీ అన్నీ అంటున్నారు కదా. సో ఆమెకు నచ్చగా తనుజాతో కొంచెం దూరంగా ఉండమన్నట్టుంది. తనుజాతో మరి క్లోజ్ గా అవుతే అందరు వెళ్ళిపోయారు కదా, నువ్వు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది, అందుకని దూరం. అలా అంటే బర్ని గారు వెళ్ళాలి, కళ్యాణ్ సరే కళ్యాణ్ వెళ్ళాలి కదా బ్రో. కళ్యాణ్ ఎందుకు వెళ్ళట్లేదు? మరి తనుజ చాలా క్లోజ్ కదా, ఊరుకోవరు. అలా అంటే ఇమానియల్ క్లోజ్ లేడా, రీతు క్లోజ్ లేదా, డిమాండ్ పవన్ క్లోజ్ లేరా? వీళ్ళందరూ ఎందుకున్నారు? తను దగ్గరగా ఉన్నది, క్లోజ్గా ఉన్నది, వెళ్ళిపోయారు అనేది అది కరెక్ట్ కాదు. ఒక మాటలో చెప్పాలంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు? తనుజ బ్రో, కన్ఫామ్గా. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ తనుజ వర్సెస్ పడేది, తనుజనే విన్ అవుతుంది. థ్యాంక్ యూ.